మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో మరొకసారి మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడిచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి నేను దేవుని గణపరుస్తూ దినదినము ఆయన నూతన పరచుచు ఈ 47వ రోజులోనికి మనల్ని నడిపించిన దాన్ని బట్టి దేవుడు మాత్రమే మహిమపరచబడును గాక. మనము సామెతల గ్రంథము 13వ అధ్యాయంలో ఉన్నాం కదండి. సామెతల గ్రంథం 13వ అధ్యాయంలో 17 వచనాలు మనం చూసాం. దుష్టుడైన దూత కీడునకు లోబడితే నమ్మకమైన రాయబారి ఔషధం వంటి వాడు అని మనం చూడగలిగాం కదా. దానికి ఒక చక్కటి ఎగ్జాంపుల్ నోవా ఓడలో పంపబడిన కాకి మరియు పావురం. అది శ్రేష్టమైన మాదిరి అనే మాట మీకు అర్థమైతే మంచిది. 18వ వచనంలో మనం ఉన్నాం. మనం 10వ భాగాన్ని చూస్తున్నాం. 7 విరుద్ధమైన ప్రభావాల గురించి ధ్యానిస్తున్నాం. ఒకటి సుబుద్ధి, విశ్వాసఘాతకం. రెండోది వివేకుడు లేదా వివేకి, బుద్ధిహీనత. మూడోది దుష్టుడు, నమ్మకమైన వాడు. నాలుగోది శిక్షను ఉపేక్షించువాడు, గద్దింపును లక్ష్య పెట్టువాడు. ఐదోది ఆశ ప్రాణమును తీర్చుట, మూర్ఖుడు. ఆశ ప్రాణమును తీర్పి మూర్ఖుడు. కాబట్టి ఆరోది జ్ఞానుల సహవాసం, మూర్ఖుల సహవాసం. ఏడవది కీడు పాపులను తరమును, లేదా కీడు నీతిమంతుడు, లేదా కీడు మేలు. అలాగా విరుద్ధంగా ఉన్న రెండు పదాల గురించిన సత్యాలు మనం ధ్యానిస్తూ ముందుకెళ్తున్నాం. 18వ వచనంలో మనం ఉన్నాం. శిక్షను ఉపేక్షించడానికి అవమాన దారిద్రతలు ప్రాప్తించును, గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనత నొందును. ఏమండి, శిక్షను ఉపేక్షించడం ఏమైతే దానివల్ల చాలాసార్లు మీరు గమనించాలి. సొలొమోను ఈ మాట పదే ఎక్కువ సార్లుగా మాట్లాడడం, వ్రాయడం, ఈ విషయాన్ని చెప్పడాన్ని మనం గమనిస్తున్నాం. శిక్ష, గద్దింపు, గద్దింపు శిక్ష, గద్దింపు శిక్ష. ఏమైతుంది శిక్షను ఉపేక్షిస్తే? ఇది అద్భుతమైన విషయం అండి. ఇది చాలా అద్భుతమైన మాట కూడా. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే యాజ్ ఎ పేరెంట్స్గా పిల్లలు ఏదైనా పొరపాటు చేస్తే వాళ్ళని శిక్షిస్తాం. దాన్ని వాళ్ళు లైట్గా తీసుకున్నారు అనుకోండి, దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు అనుకోండి, ఏమవుతుంది? మార్చుకోలేరు. వాళ్ళు మారలేదు అనుకోండి, ఏమవుతుంది? ఇప్పుడు తల్లిదండ్రులు ఎందుకు శిక్షించారు అని అంటే దాని వలన ప్రయోజనం లేకపోగా, అది మంచిది కాదు, సమాజం దృష్టిలో, ప్రజల దృష్టిలో అది ప్రయోజనకరమైనది కాదనే శిక్షిస్తే, దాన్ని వారు ఉపేక్షించడం వల్ల ఫైనల్గా ఏమవుతుంది అని అంటే అవమానము, దారిద్రత ప్రాప్తిస్తుంది. అందుకే మనం చూసాం గడిచిన భాగాల్లో, అయ్యో నేను ఎట్లు త్రోసివేసితేనే అని బాధపడతారంట ఒక రోజున. అయ్యో నేను ఎందుకు త్రోసివేస్తేనని కూడా బాధపడతారంట. చూడండి ఒకసారి సామెతల గ్రంథం 15వ అధ్యాయంలో 5వ వచనంలో, మూఢుడు తన తండ్రి చేయు శిక్షను తిరస్కరించును, గద్దింపునకు లోబడివాడు బుద్ధిమంతుడు అంటారు. మరి శిక్షను తృణీకరించేవాడు ఎవడు అంటే ఆయన అంటున్నాడు, మూఢుడు వాడు, మూర్ఖుడు వాడు, వాడు సరైన వాడు కాదు. తర్వాత 31 వచనం సామెతల గ్రంథంలో, జీవార్థమైన ఉపదేశమును అంగీకరించు వానికి జ్ఞానుల సహవాసం లభించును. 32లో శిక్ష నొందనొల్లని వాడు తన ప్రాణమును తృణీకరించును. కాబట్టి కొన్నిసార్లు శిక్షించబడడంలో కూడా దీవెన, ఆశీర్వాదం ఉన్నది అనేదే దేవుని వాక్యం యొక్క ఉద్దేశం. అందుకే మీరు 19వ వచనంలో, సామెతలు 13లోనే 25వ వచనంలో కూడా దాని రిలేటెడ్గా ఆ మాటలు మనం చూస్తాం ప్రియులారా. కాబట్టి నువ్వు శిక్షను తృణీకరిస్తున్నావా? నేను సరి చేయడానికి, నేను మార్చడానికి వచ్చే శిక్ష నువ్వు తృణీకరిస్తే
దానివల్ల నీకు నష్టమే కలుగుతుంది అనే మాట బైబిల్ చాలా స్పష్టంగా ఈ విషయాన్ని బోధిస్తుంది ప్రియులారా. అందుకే ప్రసంగి చాలా అద్భుతంగా చెప్తాడు, ఆయన కూడా సొలొమోనే కాబట్టి 7వ అధ్యాయం 5లో, బుద్ధిహీనుల పాటలు వినుట కంటే, ఎవరివి? బుద్ధిహీనుల పాటలు వినుట కంటే జ్ఞానుల గద్దింపు వినుట మేలు అన్నాడు ఆయన. బుద్ధిహీనుల పాటలు, సినిమా పాటలు, ఈ లోకంలో ఉన్న పాటలు, ఆ పాటలు, ఈ పాటలు, ఏవేవో పాటలు వినుట కంటే ఏవి ముఖ్యము, ఏవి మేలు? జ్ఞానుల గద్దింపు మేలు అన్నాడు. జ్ఞానుల గద్దింపు మేలు. కాబట్టి గద్దింపుకు లోబడే వారిగా ఉండాలి తప్ప గద్దింపును, శిక్షను తృణీకరించే వారిగా ఉండొద్దు అని మరలా ఇక్కడ ఈ మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం, అక్కడ కూడా చాలా మాటలు ఉంటాయి. 3వ వచనం నుండి చూస్తున్నాము. యెహోవా యథార్థత మీదనే కదా నీవు దృష్టి ఉంచుచున్నావు. నీవు వారిని కొట్టితివి కానీ వారి దుఃఖం కలగలేదు. చూడండి, నీవు వారిని కొట్టితివి కానీ వారికి దుఃఖం కలగలేదు. వారిని క్షీణింపజేసినావు కానీ వారి శిక్షకు లోబడనొల్లకున్నారు. రాతి కంటే తమ ముఖములను కఠినంగా చేసుకున్నారు. దేనికంటే? రాయి కంటేనంట. ఇజ్రాయెల్ గురించి మాట్లాడుతున్నాడు. వారు మల్లుటకు సమ్మతింపరు. నేను ఇట్లా అనుకుంటుని, మీరు ఎన్నిక లేని వారై ఉండి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరుగక బుద్ధిహీనులై ఉన్నారు. గనులైన వారి యొద్దకు పోయేదను, వారితో మాట్లాడేదను, వారి యెహోవా మార్గమును తమ దేవుని న్యాయ విధిని ఎరిగిన వారై ఉందుదురు కదా అని నేను అనుకుంటుని. అయితే ఒక్కడును తప్పకుండా వారు కాడిని విరిచిన వారుగాను కట్లను తెంపుకొనిన వారుగాను ఉన్నారు. వారు తిరుగుబాటు చేశారు, బహుగా విశ్వాస ఘాతకులయ్యారు. కాబట్టి అరణ్యం నుండి వచ్చిన సింహం వారిని చంపనీయండి, అడవి తోడేలు వారిని నాశనం చేయనీయండి, చిరుత పులి వారి పట్టణముల యొద్ద పొంచి ఉండనీయండి. వాటిలో నుండి బయలుదేరి ప్రతి వాడు చీల్చబడును. నీ పిల్లలు నిన్ను విడిచి దైవము కాని వాటి తోడని ప్రమాణము చేయుదురు. నేను వారిని తృప్తిగా పోషించినను, వారు వ్యభిచారము చేయించు వేషల ఇళ్లలో గుంపులు కూడుదురు. ఇవన్నీ విషయాలండి, మీరు చదువుతూ వెళ్ళొచ్చు. ఏం చెప్తున్నాడు ఇర్మియా? కంప్లైంట్ ఏంటో తెలుసా? మంచి 9-10 వచనాల వరకు ఇర్మియా కంప్లైంట్ ఏంటో తెలుసా? ప్రభువా, వాళ్ళ శిక్షను ఉపేక్షించారు, వాళ్ళు సరి అయిన జీవితంలోకి రాలేదు. మనం హెబ్రీ 12:25లో కూడా చదివా. కాబట్టి ప్రియులారా, దేవుడు అనుమతించే దేన్నైనా మీరు అంగీకరించండి. అది భక్తి యొక్క మంచి లక్షణం. ఉన్నతమైన ఎగ్జాంపుల్ ఒకటండి బైబిల్లో, క్రొత్త నిబంధనలు ప్రాముఖ్యంగా. పౌలు మనందరికంటే చాలా భక్తిపరుడు అండి, చాలా కమిట్మెంట్ ఉన్న వ్యక్తి, రాజీ పడని భక్తి కలిగినోడు ఆయన. అది మీరు కూడా నమ్ముతారని నేను అనుకుంటున్నాను. ఆయనకు ముళ్ళు గుచ్చబడితే ముమ్మారు తీయమని ప్రభుని అడిగితే ఆయన అక్కడ రాసిన పదం లేదా ఆయన చెప్పిన మాట మీరు చూడగలిగితే, కొరింథీ 2వ పత్రిక 12వ అధ్యాయంలో హెచ్చిపోకుండా నిమిత్తము అనే మాట 2 సార్లు వాడాడు ఆయన. 7వ వచనంలో నేను హెచ్చిపోతాను, నా మనస్తత్వం అది. నేను గర్విస్తాను, నేను హెచ్చిపోవద్దని, నేను గర్వించొద్దని. వాట్ ఏ వండర్ఫుల్ వర్డ్. అది నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడింది అన్నాడు ఆయన. అంటే దేవుడు ఒక వ్యక్తిని గర్వాన్ని అణచడానికి సాతాను యొక్క దూతను ముల్లుగా వాడుకుంటాడు. ఒక మాట చెప్పనియండి కన్ఫ్యూజ్ లేకుండా, దేవునికి ఏదైనా లోబడుతుందండి. మానవుడే సరిగా లోబడాడు. సాతాను కమాండ్ చేస్తాడు, నువ్వు పోయి
ఆ వ్యక్తిని గర్వం తగ్గించాలి పో అంటే సాతాను లోపడుతుంది. ఎందుకంటే దేవుడి దగ్గర నుంచి కీడు రాదు. దేవుడు ప్రేమ కలిగినోడు. కాబట్టి ఏం చేస్తారు, మనం ఏం చేస్తాం తెలుసా అంటే, పక్కింటి ఆయనకు కొద్దిగా మావాడిని బెదిరియవా ప్లీజ్ అంటాం చూసారా. ఎందుకు? ఇప్పుడు మీ డాడీ వస్తుందన్న దానికంటే కూడా బూచోడు వస్తుందంటే ఎక్కువ భయపడతారు పిల్లలు, తెలుసా? ఎందుకు? వాడిని వాడుకుంటాం అలాగా. సాతానగాడు కూడా దేవుని దగ్గర బూచోడు. అప్పుడప్పుడు మనల్ని సరి చేయడానికి వాడిని చెప్తాడు, మావాడు కొద్దిగా బాగా గర్వం అవుతుంది, నేను ఎన్ని రకాలుగా సేవకుని ద్వారా హెచ్చరించాను, రకరకాలుగా బోధించాను, వాడు మార్చుకోలేకపోయాడు, కొద్దిగా నీకు పర్మిషన్ ఇస్తున్నా సరేనా, కొంచెం బో అంటాడు. అంతే. చూస్తేనేమో సాతాను దూత, పర్మిషన్ ఏమో దేవుడి దగ్గర నుంచి పొందుకున్నాడు. ఇక నీ ప్రార్థన గొప్పదమ్మో, ఇక నువ్వు చెప్తావు యేసుక్రీస్తు నామములో సాతానా పో అంటే వాడేమంటాడు తెలుసా, ఆయనే పంపించింది అన్న. అది పోదు, అది నిన్ను నలగొడుతుంది. ప్రైజ్ గాడ్. ఎంత గొప్ప తండ్రి మనకున్నాడు, ఎంత మంచి తండ్రి మనకున్నాడు. ఆయన అనుమతించే శిక్షలో కూడా ప్రేమే. ప్రభా ఎందుకు మీరెందుకు ప్రభా ఇట్లా మమ్మల్ని శిక్షిస్తున్నారు అంటే, బిడా నువ్వు 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 ఆ శిక్ష గుండా వెళ్ళకపోతే నా రాజ్యంలోకి రాలేవు. నువ్వు నాతో యుగ యుగాలు ఉండాలి అంటే మరి నేను పెట్టుకున్న నియమం ప్రకారం బ్రతకాలి కదూ, నేను చెప్పిన విధానం ప్రకారం బ్రతకాలి కదా, లా ప్రకారం, ఏమండి, వాక్య చట్ట ప్రకారం జీవించాలి కదా కుమారుడా. మరి నేను చెప్తే ఇంటలేవు నువ్వు, అందుకే నేను సరి చేయడానికి నేను అనుమతించాను. అదొక రకమైన శిక్ష. రానియండి, పర్వాలేదు. అందుకే దేవుడు సాతాను వాడుకుంటాడు, మనుషులను వాడుకుంటాడు, ఎవరినైనా వాడుకొని. దేవుడు శిక్షించే స్వభావం కలిగిన వాడు కాదు. అందుకే యాకోబు అంటాడు, ఆయన దగ్గర నుంచి ఏ కీడు రాదు. తెలుసు కదా మీకు ఆ రెఫరెన్స్, 1వ అధ్యాయంలో ఆయన దగ్గర నుంచి ఏ కీడు రాదు. ఆయన 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 ఆ విధంగా చేయడు. మీరు ఆ మాట చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం, దేవుడు కీడు విషయమై శోధింపబడనేరడు, ఆయన ఎవరిని శోధించడు. అందుకే శోధన అనగానే సైతాన్ శోధన అంటాం, కానీ దైవ శోధన అని ఎప్పుడైనా ఎవరైనా అనంగా విన్నారా మీరు? దేవుడు శోధించడు, దేవుడు పరిశోధిస్తాడు. ఇది మీకు అర్థమైతే మంచిది. కాబట్టి ఎవడైనా శోధించబడినప్పుడు నేను దేవుని చేత శోధించబడుతున్నానని అనకూడదంట. అందుకే దేవుడు పెట్టిన శోధన అనే పదం వాడొద్దు మనం. ఒకవేళ నిజంగా నీకు క్లారిటీగా తెలిస్తే దేవుడు అనుమతించాడు అను, పెట్టాడు అనకు. యోబు జీవితంలో దేవుడు అనుమతించాడు. మన విశ్వాసం గొప్పది. మనం ఏమందామంటే, దేవుడు అనుమతించకుండా ఏది నా దగ్గరికి రాదు అని నమ్మండి మీరు కనీసం. అది మంచి విశ్వాసమే, అది మంచిది కూడా. ఏమండి? సరే, అందులో 2వ భాగం ఏంటి? గద్దింపును లక్ష్య పెట్టువాడు ఘనతనందును. పిల్లలారా, ఎవరస్తులారా, చాలా మందికి ఇష్టం ఉండేది ఏంటిదంటే గద్దింపే. యథార్థంగా ఒక మాట నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వయసుతో నిమిత్తం లేకుండా మీరు సమాధానం చెప్పండి. గద్దింపు మీకు ఇష్టమా? అసలు గద్దింపు అంటే ఏంటి? గద్దింపు అంటే ఏంటండి?
సరిచేయడం. సరి చేయడం. సరి చేయడం అని అంటే నువ్వు ఎక్కడున్నావు అప్పుడు? హెచ్చరికలు. మనలో ఉన్న తప్పును వెతకడం. తప్పును వెతకడం అంటే గద్దించడం, సరి చేయడం, హెచ్చరికలు చేయడం, తప్పులు వెతకడం అంటే నువ్వు తప్పులో ఉన్నట్టే కదా. అవును, ఉన్నట్టే. సరే లేవు అయినా కూడా ఆయన నిన్ను అపార్థం చేసుకోను, అర్థం చేసుకోను, ఆయన నిన్ను గద్దిస్తున్నాడు. పెద్దోడే కదా, లోపడితే ఏమవుతుంది? సరే అంటే ఏమవుతుంది? ఈ జనరేషన్ లో పిల్లలకు మీరు గమనించండి, అస్సలు ఎవడు చెప్పొద్దు నాకు అనే స్వభావంలో పెరుగుతున్నారు. తల్లిదండ్రి చెప్పొద్దు, పాస్టర్ చెప్పొద్దు, ఎవరు చెప్పొద్దు. తల్లిదండ్రులు చెప్తే అప్పుడే ఎమ్మటే ముఖం మీద దాన్ని ఎక్స్ప్రెస్ చేసి చెప్పడం. ఇక మాలాంటి పాస్టర్స్ కానీ ఇంకెవరైనా చెప్తేనేమో ఇక ముఖం మీద అనరు, కానీ ఇక మనసులో ఇంకా ఎక్కువనే తిట్టుకుంటారు. గద్దెంపును త్రోసివేస్తున్నారు, గద్దెంపును లక్ష్య పెట్టలేకపోతున్నారు. కానీ గద్దెంపును లక్ష్య పెడితే నువ్వు ఘనతను అందుతావు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నాను, వయసుతో నిమిత్తం లేకుండా మీరు సిద్ధంగా ఉన్నారా గద్దింపుకు? అవును, నన్ను గద్దించే వాళ్ళు కావాలి, నన్ను సరిచేసే వాళ్ళు కావాలి, నన్ను గద్దిస్తే బాగుండు అనే ఆశ మీకుందా? అప్పుడు మీరు ఘనతను అందుతారు. లేదు లేదు, నేను ఏం చేసినా దాన్ని సమర్థించాలి, ఎవడు అది తప్పు అనడానికి లేదు, నన్ను ఎవరు గద్దించొద్దు అని నువ్వు అనుకుంటే మాత్రం దట్స్ నాట్ గుడ్. అది నీకు మంచిది కాదు. దేవుని హృదయానుసారుడుగా ఉన్న దావీదు లాంటోడే 141వ కీర్తన 5వ వచనములో నన్ను గద్దిస్తే తైలాభిషేకం అన్నాడు. 141 కీర్తన 5లో మనం చదివాము అన్నమాట. నన్ను కొట్టాలి, నన్ను గద్దించాలి అన్నట్టుగా ఆయన తన ఆమోదాన్ని అక్కడ తెలియపరిచినట్టుగా మనం చూడగలుగుతున్నాం. ప్రియమైన వాళ్ళారా, మనం దేనికి లోబడాలి, దేనికి లోబడుతున్నామో ఆలోచిస్తే మంచిది. మీరు నిన్నెవరు గద్దించొద్దు, నిన్నెవరు హెచ్చరించొద్దు, నేను చేసేదానికల్లా సూపర్ అనాలి, అట్లాంటి వాళ్ళు వర్ధిల్లలేదండి. నేను సేవ చేయబట్టి ఈ 20 సంవత్సరాల జీవితంలో నేను ఒక మాట చెప్పిన, గద్దింపుకు లోబడని వాడు వర్ధిల్లలేదు. నాకు అన్ని తెలుసు, నాకెవ్వడు చెప్పాల్సిన అవసరం లేదు, నాకు చాలా జ్ఞానం ఉన్నది అనుకోని వాళ్ళు వర్ధిల్లలేదు. అందుకే ఉదయకాలాన దేవుడు నీతో, నాతో, మనతో మాట్లాడని, అది నేనైనా, నువ్వైనా, ఇంకెవరైనా, ఏమైనా బిడ్డలకు కూడా చెప్తున్నా నేను, గద్దించేటోడు ఉండడం మంచిది, చాలా మంచిది. మీకు అర్థమవుతుందో లేదో? కొన్నిసార్లు అంటే నేను వ్యక్తిగతంగా నేను అప్పుడప్పుడు ఏం ఫీల్ అవుతా అంటే, ఒక స్థాయిలో దేవుడు పెట్టింది కాబట్టి, అనుభవాన్ని బట్టో, పెద్దరికాన్ని బట్టో, ఇంకేదో అంటే నన్ను ఎవరైనా గద్దించడానికి ఇబ్బంది పడతారు, భయపడతారు. కానీ నేను కూడా కోరుకుంటాను, నన్ను కూడా ఎవరైనా గద్దించేటోళ్ళు ఉంటే బాగుంది. అందుకే నేను కూడా కొంతమందిని అడుగుతాను గద్దించమని. నాకున్న మెంటర్స్, నాకున్న లీడర్స్, నేను వాళ్ళని అడుగుతాను, ప్లీజ్ కరెక్ట్ మీ, నన్ను కూడా హెచ్చరించండి, నన్ను కూడా గద్దించండి. నేను కూడా కొంతమందికి జవాబుదారిగా ఉన్నాను.
నేను కూడా కొంతమందికి అకౌంటబుల్గా ఉన్నాను. నేను కూడా నా నాయకుడికి నేను లెక్క చెప్తాను. నేను కూడా నా నాయకుని దగ్గర ఒప్పుకుంటాను. గద్దించనియండి. ఆయన నన్ను ఒక చిన్నపిల్లవాళ్ళలాగా అడుగుతాడు, ప్రార్థన చేస్తున్నావా, బైబిల్ చదువుతున్నావా, నీ ఆత్మీయ స్థితి ఎలాగుంది, ఈ మధ్యలో దేవుడితో నువ్వు మాట్లాడావా, దేవుడు నీతోటి ఏం మాట్లాడాడు అన్నప్పుడు ఎంత సంతోషమో, ఎంత సంతోషమో. సామెతల గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో, సామెతలు 6వ అధ్యాయం 23వ వచనంలో, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గాలు, శిక్షార్థమైన గద్దింపులు జీవ మార్గములు. నీ యోగక్షేమాలు మాత్రమే అడిగే వాళ్ళను కోరుకోకు. నిన్ను సరిచేసే వాళ్ళను, నిన్ను హెచ్చరించే వారిని, నిన్ను గద్దించే వాళ్ళను కోరుకు. ఒకటి యోగక్షేమాలు అడిగితే నీ చెవుల దురద తీరుతుంది, అంతే తప్ప ప్రయోజనం ఏం లేదు. నిన్నొకడు గద్దిస్తే, నిన్నొకడు హెచ్చరిస్తే, నిన్ను సరిచేస్తే జీవితం మారుతుంది. దేన్ని కోరుకుంటాం చెప్పండి మనం? కనీసం వాడు ఫోన్ చేసి బాగున్నావా అని అడగలే, బాధలలో ఉంటే నన్ను పరామర్శించలే, ఇలాంటివి కోరుకుంటాం మనం. అవి ఉండొద్దు అని నేను అనను, కానీ ఏమొస్తుంది దానివల్ల? నేను ఫోన్ చేసి తమ్ముడా తినవా, ఏం కూర వండినావు, ఎంత మసాలా వేసినావు అని అడిగితే ఏమొస్తుంది నీకు? ఏమొస్తుంది నీకు? గద్దించనియండి, శిక్షించనియండి, సరిచేయబడండి. అలాగా ద క్రిస్టియన్ డిసిప్లిన్, క్రైస్తవ క్రమశిక్షణ అలాగుంటది. నిజమైన క్రైస్తవ క్రమశిక్షణ ఏ మాట మీరు పట్టుకుంటే మంచిది ప్రియులారా. నిజమైన క్రైస్తవ క్రమశిక్షణ శిక్షించబడడంలో, గద్దించబడడంలో ఉంది. దాన్ని తృణీకరించేసింది క్రైస్తవ్యం. అందుకే సరైన వర్ధిల్లత లేదు. కాబట్టి ద ట్రూ క్రిస్టియన్ డిసిప్లిన్ ఈ రెండు భాగాల్లో ఉంటుంది. ఒకవైపు శిక్షించబడడం, ఒకవైపు గద్దించబడడం. మీరు కూడా ఆలోచిస్తే మంచిది. 19వ వచనం, సామెతల గ్రంథం 13వ అధ్యాయం 19వ వచనం. ఆశ తీరుట ప్రాణమునకు తీపి, చెడుతనమును విడుచుట మూర్ఖులకు అసహ్యం. మనం ఇదే 13వ అధ్యాయంలో మనం మరలా ఈ ఆశ తీరడం గురించి, ఆశలు నెరవేరడం గురించి మనం చూసాం. నీకు గుర్తుకుందా? 12వ వచనంలో చూసాం, 2వ వచనంలో చూసాం. ఈ విషయాలు చూస్తూనే వచ్చాం మనం. కాబట్టి నీ ఆశ, నా ఆశ ఎలా తీరుతుంది, ఎక్కడ తీరుతుంది? నీ ఆశ తీరడానికి నీకున్న ఆలోచన ఏంటి? చాలా మంది క్రైస్తవంలో చాలా మందికి తెలిసిన వాక్యం ఒకటి, చాలా మంది క్రైస్తవుల్లో నిర్లక్ష్యం చేయబడిన వాక్యం కూడా ఒకటి. అదే 107వ కీర్తన 9వ వచనం. చెప్తారా ఎవరైనా ఏంటో అది? ఆశగల ప్రాణమును ఆయన తృప్తిపరచు. గుడ్ ఆయన. నేను అడుగుతాను, మీరు చెప్పండి, ఏ ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు? మీరు చెప్తారా నాకు? ఒక అబ్బాయి ఒక అమ్మాయి మీద ఆశపడ్డాడు, ఒక పురుషుడు ఒక స్త్రీ మీద ఆశపడ్డాడు, అదా? ఏ ఆశ కలిగిన ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు? నీ కారు కావాలని ఆశపడ్డావు, నువ్వు వాడుతావు దానికి అన్న. ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు అన్న. మేము కారు కొనుక్కోవాలనుకుంటున్నాం,
మేము ఇల్లు కట్టాలనుకుంటున్నాం అన్నా, ఎన్ని రోజుల నుంచి ఆశపడుతున్నా, ఆశగల ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడన్నా. ఇదా దీనికి వర్తించే వచనమా అది? నువ్వు ఇల్లు కట్టుకోవడానికి, కారు కొనుక్కోవడానికి, ఈ లోకంలో సుఖ సౌఖ్యాలు అనుభవించేది నీ ఆశన? లేదా నేను పరిశుద్ధాత్మతో నింపబడాలి, నేను పరిశుద్ధాత్మతో నడిపించబడాలి, యేసుక్రీస్తు స్వరూపంలో మార్చబడాలి, యేసయ్యలాగా జీవించాలనే ఆశన? నువ్వు ఏ ఆశ పడితే దేవుడు తృప్తిపరుస్తాడు చెప్పండి నాకు. బైబిల్ ఏ ఆశ గురించి మాట్లాడింది చెప్పండి మీరు. నువ్వు దానికేమో వాడవా నువ్వు అన్న? నేను రోజుకు కనీసం 2 గంటలు ప్రార్థించాలని ఆశపడుతున్నాను, దేవుడు దీన్ని తృప్తిపరుస్తాడని చెప్పేటోళ్ళు ఎంతమంది వాడుతున్నాడు దాని గురించి వాక్యం అన్న? సంవత్సరంలో బైబిల్ నేను సంపూర్తిగా ధ్యానపూర్వకంగా చదవాలనుకుంటున్నాను, నేను ఆశపడుతున్నాను, దేవుడు నాకు ఈ విషయంలో తృప్తిపరుస్తాడన్నా అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారండి? నేను ఆత్మీయంగా బలపడాలనే ఆశ కలిగి ఉన్నాను, నేను యేసుక్రీస్తుని ముఖాముఖిగా దర్శించాలని ఆశ కలిగి ఉన్నాను, దేవుని చేత నడిపించబడాలని ఆశ కలిగి ఉన్నాను, దేవుణ్ణి మహిమపరచాలని ఆశ కలిగి ఉన్నాను. ఈ ఆశ ఎప్పుడన్నా ఉందా నీకు? ఇల్లు కొనాలి, బట్టలు కొనాలి, డబ్బులు కొనాలి, అప్పులు తీరాలి ఆశపడుతున్నాను నేను. ఏ ఆశ పడతావమ్మా నువ్వు? నీకు ఏ ఆశ ఉండాలి? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతికి ఆశ ఉంటే కదా అన్నీ నీకు అనుగ్రహించబడతాయి. మత్తయి 6:33 ప్రకారం. నువ్వు మొదట ఆశపడేది ఆశపడవు కానీ చెల్లె, అన్ని ఆశలే నీకు. నీ ఆశలు చాలా ఉండా. దురాశ దుఃఖానికి చేయటం తెలియదు నీకు? చిన్నప్పుడు చదువుకోలే? నువ్వు ఆశపడ్డదల్లా తీర్చడానికి ఆయన సూపర్ మార్కెట్ పెట్టుకున్నాడు, లేడు రిజర్వ్ బ్యాంక్ పెట్టుకున్నాడా? దానికోసమా యేసయ్య ప్రాణం పెట్టింది? ఎంత చులకనగా వాడతావు ఆ పదం. ఏ పదాన్నైనా ఎంత ఈజీగా వాడతాం కదండి మనం. దేనికైనా వాక్యాన్ని తిప్పగలిగిన సామర్థ్యత ఎవరికి ఉందంటే మనకే. దేవుడు నాకు అది ఇస్తాడంటే నమ్ముట నీ వలన అయితే నమ్ము అని సమస్త సాధ్యం ఇస్తాడు పో అని చెప్పే గనులం, జ్ఞానులం మనం. ఏ మాట ఎక్కడ ఏ సందర్భంలో ఎలా వాడి స్వతంత్రించుకోవాలో తెలియదండి. ఐ క్లెయిమ్ ఇట్. ఏం క్లెయిమ్ చేస్తావు? ఏమైనా ఇన్సూరెన్స్ పాలసీ కట్టినవా ఏంది నువ్వు? క్లెయిమ్ చేసుకునే అధికారం, ధైర్యం ఎక్కడిది నీకు? ఎక్కడుందా నీకు సహవాసం, నీ స్నేహం? నీకు ఆ లింక్ ఎక్కడుందండి అసలు? అది అసలు దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి స్వతంత్రించుకునే ధైర్యం ఉందా నీకు అసలు? నువ్వు ఆ స్థాయిలో ఉన్నావా అని అడుగుతున్నా నేను. 100 రెఫరెన్సులు వాడు నువ్వు ప్రార్థన చేస్తావు కదూ, అసలు ఆ రెఫరెన్స్ వాడే సామర్థ్యము, ఆ అంతస్తు, ఆ ఆధిక్యత, ఆ భక్తి, ఆ ఆత్మీయత నీకు ఉందా? ప్రార్థనలోనే ఈ భక్తి అంతా. ఆశ తీరుట ప్రాణమునకు తీపి. నిజంగా నీ ప్రాణానికి తీపి కలిగించే ఆశ ఏంటి? నిజంగా నీ ప్రాణానికి తీపి కలిగించే తీరాల్సిన ఆశ ఏంటి అనేది మీరు ఆలోచించుకోలేకపోతున్నారా? ఆలోచించుకోవద్దా? 21వ కీర్తన 1-2 వచనాల్లో మనం చూడలేదా? యేసుప్రభు చెప్పిండా, ఇల్లు లేకుండా చచ్చిపోతే పరలోకానికి రారు, పెళ్లి కాకుండా చచ్చిపోతే పరలోకానికి రారు, డబ్బులు సంపాదించుకోకుండా చచ్చిపోతే పరలోకానికి రారు, ఏ ఆశ కలిగి ఉండమని చెప్పారు? మళ్ళీ మనమే చర్చకొచ్చి ఏం చెప్తాం? ఒకటే ఆశ కలదు నాకు యేసయ్యా. చర్చిలో ఎన్ని ఆశలు ఉన్నాయని చెప్తున్నాం మనం? చక్కరైన నీదు ఇల్లునే చేరగా ఆశ 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 కాదు, చర్చికొచ్చి పాడే పాటలు ఇవి. ఆశ ఆశ ఆశ. మీకన్నా అర్థమవుతుందో లేదో.
21వ కీర్తన మొదటి 2 వచనాల్లో యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. కాబట్టి దేవుని బలము, దేవుని రక్షణను పొందుకున్నవాడు అతని మనోభిష్టము నీవు సఫలం చేయుచున్నావు. ఎవరు రాస్తున్నారు? ఎవరికి రాస్తున్నారు? దావీదే తనను తాను పెట్టుకుని దేవుని గొప్ప చేస్తూ రాస్తున్నాడు. చూసారా? యెహోవా రాజు, నేను నీ బలమును బట్టి సంతోషించుచున్నాను, నేను నీ రక్షణను బట్టి హర్షించుచున్నాను, ఎంతో హర్షించుచున్నాను. కాబట్టి ఏంటో ఏమంటున్నాడో తెలుసా? నీవు ఆయన మనోభిష్టము ఇప్పుడు బలము, దేవుని రక్షణ పొందుకున్నావు అని మనోభిష్టం ఏముంటుందండి? లోక సంబంధంగా ఉంటుందా? ఆత్మ సంబంధంగా ఉంటుందా? ఈ మనోభిష్టమును నువ్వు సఫలము చేయుచున్నావు, అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన మానక నీవు అంగీకరించుచున్నావు అని పాడుకున్నాడు. అట్టివారి మనోభిష్టము, అట్టివారి ఆశ తీరుట ప్రాణానికి తీపి. పరమగీతం 3వ అధ్యాయం 4వ వచనం రాసుకోండి. పరమగీతం 3వ అధ్యాయం 4వ వచనం, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు, తిమోతి 2వ పత్రిక 4వ అధ్యాయం 7-8 వచనాలు, ప్రకటన 7వ అధ్యాయం 14-17 వచనాలు. ప్రకటన 7వ అధ్యాయం 14-17 వచనాలు మీరు స్టడీ చేయండి. 20వ వచనం అండి, జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞానం గలవాడవును, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోవును. చెప్పండి ఎవరైనా దీని గురించి, నిజమేనా? జ్ఞానుల సహవాసం చేయవాడు జ్ఞాని అవుతాడట, మూర్ఖుల సహవాసం చేయవాడు చెడిపోతాడట. ఇది నిజమేనా? మాట్లాడొచ్చు మీరు. నిజమే. మీకు ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంది అట్లాంటిది? నాకు ఎక్స్పీరియన్స్ అయ్యింది అయ్యగారు. అంటే ఈ వాక్యాన్ని బట్టి ఇట్లా అనొచ్చా? మనము ఎవరితో సహవాసం చేయాలనో జాగ్రత్తగా చూసుకోవాలి అని. డెఫినెట్ గా అంటే ఇట్లా అనొచ్చా? ఎవరితో పడితే వాటితో సహవాసం చేయొద్దని? ఖచ్చితంగా. అందుకే నేను చాలాసార్లు చెప్పాను, స్నేహం వేరు, సహవాసం వేరు. ఫ్రెండ్షిప్, ఫెలోషిప్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఫ్రెండ్షిప్ అందరితో చేయండి, ఫెలోషిప్ దేవునితో మాత్రమే చేయాలి. ఫ్రెండ్షిప్ అంటే తక్కువ సమయం గడపడం, ఫెలోషిప్ అంటే అధిక సమయం గడపడం లేదా పూర్తి సమయం గడపడం. చాలా మంది యవనస్తులు ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ. తక్కువ సమయం గడపవలసిన దానితో ఎక్కువ సమయం గడుపుతూ, ఎక్కువ సమయం గడపవలసిన వారితో తక్కువ సమయం గడుపుతున్నారు. దేవునితో నువ్వు ఎంత సమయం గడపాలి? ఆయనతో సహవాసం చేస్తే ఎంత సమయం గడుపుతున్నావు? ఒకవేళ దశమ భాగం కాంటెక్స్ట్ కనుక మీకు కష్టమైతే 2 గంటల 40 నిమిషాలు దేవునితో గడపాలి. 24 గంటలు దేవుడు నీకు ఇస్తే కనీసం నా కాంటెక్స్ట్ ప్రకారం విశ్వాసి 3 గంటలు, సేవకుడు 6 గంటలు గడపాలి. ఆయన సన్నిధానంలో 6 అవర్స్. మ్యాన్ ఆఫ్ గాడ్, సేవకుడు 6 గంటలు ఆయన పాదాల దగ్గర ఉండాలి. నువ్వు వాక్యం చదువుకుంటుంటావా, ప్రార్థన చేస్తూ ఉంటావా, ఆయన సన్నిధానంలో అలాగ ఉండిపోవాలి. విశ్వాసి కనీసం 3 గంటలు ఉండాలి ఆయన సన్నిధిలో. ఆయనతో సహవాసం చేయడంలో కనీసం 3 అవర్స్ స్పెండ్ చేయాలి యాజ్ ఎ బిలీవర్. అట్లా ఉండకుండా నీ వలనే నేను మారాలని
ప్రభు అంటాడు, అరే ఎప్పుడన్నా వచ్చినావురా నా దగ్గరికి నువ్వు మారడానికి? నువ్వు ఎన్నిసార్లు వచ్చినావు? ప్రభా నీ స్వరూపంలో మార్చు నన్ను. ప్రభు అంటాడు, ఆగురోవు. ఎవడన్నా ఇంటి అబద్ధం అనుకుంటారు, ఎవడు నిజం అనుకుంటారు. నువ్వు టైమే స్పెండ్ చేయవు నాన్న, నువ్వు ఎట్లా మారుతావు నాకు అర్థం కాక అడుగుతాను నేను. ప్రార్థన అంటే ఏంటో తెలుసా? దేవుని హృదయంలో నువ్వు చేయబెట్టడం. ద స్పెండింగ్ టైం అంటే ఏంటో తెలుసా? దేవుని హృదయంలో నువ్వు ఆనుకొని ఉండడం, సమయం గడపడం అంటే. జ్ఞానుల సహవాసము జ్ఞానిని చేస్తే, యేసయ్యతో సహవాసం చేస్తే నేను ఏం చేస్తుంది? యేసయ్యలాగా మార్చేస్తుంది. నీ బ్రతుకు మారుతుంది, నీ మాటలు మారుతాయి, నీ విధానం మారుతుంది, నీ నడక మారుతుంది, నీ నడత మారుతుంది. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 21వ వచనం అదే. ఆయన తన అడుగుజాడల్లో మనం నడవాలని, నిలవాలని ఆయన మనకు మాదిరి ఉంచిపోయెను. ఎంత అద్భుతమైన మాట. చాలాసార్లు మనం దాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలో ఆయన ఎలాగూ నడుచుకొనెనో అలాగే తానును నడుచుకునే బద్ధుడై ఉన్నాడు అంటాడు. అంటే యేసయ్యలాగా మనం బ్రతకొచ్చు, యేసయ్యలాగా మనం మారొచ్చు, యేసయ్యలాగా మనం ఈ లోకంలో కనబడొచ్చు అనే మాట చాలా స్పష్టంగా బైబిల్ మాట్లాడుతుంటే కూడా అది నా వల్ల కాదేమో అంటాం. యోహాను మొదటి పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో ఏలయనగా ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనం కూడా ఈ లోకంలో అట్టివారమే అయి ఉన్నాం. యేసయ్యలాగి లోకంలో ఉండొచ్చు. డియర్ బిలౌడ్ చర్చ్, యేసయ్యలాగా ఉండే ధన్యత ఉంది. ఎలా సాధ్యమవుతుంది? నీ సహవాసం వల్ల సాధ్యమవుతుంది. యువర్ ఫెలోషిప్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, మీరు ఏమైనా చేయండి, కానీ దేవునితో సహవాసం మానకండి. పిల్లలారా, యవనస్తులారా, మీరు ఫోన్లతో సహవాసం, పబ్జీలతో సహవాసం, గేమ్లతో సహవాసం, యూట్యూబ్తో సహవాసం, ఇన్స్టాగ్రామ్తో సహవాసం, ఫేస్బుక్తో సహవాసం, రకరకాలైన గాడ్జెట్స్తో సహవాసం మిమ్మల్ని అలాగే మార్చేస్తుంది. యూట్యూబ్ చూసుకుంటూ పోతే ఒకదాని తర్వాత ఒకటి, ఫేస్బుక్ చూసుకుంటూ పోతే ఒకదాని తర్వాత ఒకటి. టైం తెలుస్తుందా? తెలియదు కదా. 10 నిమిషాలు అనుకున్నది గంట, 2 గంటలు కూడా పోతుంది కదా. మరి దేవునితో సహవాసానికి 5 నిమిషాల ప్రార్థన కామెన్ అంటున్నవే. నువ్వు ఇష్టపడతలేవా? నువ్వు అంగీకరించట్లేదా? సహవాసం చాలా ప్రాముఖ్యం. మూర్ఖుల సహవాసం చేయకండి. స్నేహం అందరితో ఉండనియండి. వాడు మూర్ఖుడా మంచోడా, హాయ్ బాయ్, బాగా డీప్గా తిక్కుగా రాసుకొని పోసుకొని క్లోజ్గా. ఒక గొప్ప విషయాన్ని చెప్తాను, మీరు అంగీకరించండి. నువ్వెవరితోటైతే ఎక్కువ క్లోజ్గా ఉంటావో, నువ్వెవరితోటైతే ఎక్కువ సాన్నిహిత్యంగా ఉంటావో, తప్పకుండా ఒక రోజున నీ హృదయం గాయపడుతుంది, నీ మనసు దెబ్బతింటది. తెలుసా మీకు ఆ విషయం? ఏమైతుంది వాళ్ళ వల్ల? ఆ క్లోజ్గా ఉండడం వల్ల నీ హృదయం బ్రద్దలవుతుంది అంటున్నా నేను. మీకుందా ఎక్స్పీరియన్స్ ఎవరికైనా? ఉందన్నా. కాబట్టి ఆయన ఎట్టివాడై ఉండెనో అట్టివారిగా ఉండక వట్టివారై ఉన్నారు. 7 అన్న డైలాగ్ అది. అట్టివారు కాక వట్టివారై ఉన్నారు. మనం వట్టివారు కాదు, అట్టివారమై ఉండాలి. వట్టివారం కాదు, మట్టివారం కాదు, మనం గట్టివారమై ఉండాలి.
మనుషులతో డీప్ గా ఫెలోషిప్ చేస్తే, చాలా లోతుగా సన్నిహితంగా ఉంటే గాయపరచబడతాం, కానీ దేవునితో లోతుగా ఉంటే మనం ఇంకా బలపరచబడతాం. హూ ఈజ్ యువర్ ఫ్రెండ్? హూ ఈజ్ యువర్ క్లోజ్ ఫ్రెండ్? జీసస్ క్రైస్ట్. యోహాను సువార్త 15:13-15 నేను మిమ్మల్ని దాసులని పిలువను, స్నేహితులని పిలుస్తానని చెప్పాడు దేవుడు. చూడండి, ఆయన తండ్రి. వాస్తవానికి తండ్రిగా నువ్వు అంగీకరించలేకపోయావు. ఆయన జ్యేష్ఠుడు. ఏమండి, నువ్వు జ్యేష్ఠుడు అయినా అంటే మీ పెద్దన్నగా అంగీకరించలేకపోయావు. ఇంకొక మెట్టి దిగి ఆయన ఇప్పుడు ఏమంటుండంటే, అరే మీ ఫ్రెండ్ ఉంటారా బాబు, నేను ఇక మీరు నాకు ఫ్రెండ్స్ రా బాబు, యు ఆర్ మై ఫ్రెండ్ అన్నాడు ఆయన. ఇక అయినా అంగీకరించకపోతే ఏమనాలి నేను? తండ్రి అంటే అమ్మో తండ్రిగా ఉంటే భయపడాలి అన్న. ఇట్స్ ఓకే. జ్యేష్ఠుడు అన్న, అమ్మో అన్నగా ఉంటే కూడా డిక్టేట్ చేస్తాడు, నాకు వద్దన్నావు. ఆయన అంటున్నాడు, అయితే నేను మీకు స్నేహితునిగా ఉంటాను. మంచి స్నేహితుడు ఆయన, ప్రాణం పెట్టిన స్నేహితుడు ఆయన, నీ కొరకు దేన్నైనా విడిచిపెట్టే స్నేహితుడు ఆయన, దేన్నైనా ఇచ్చే స్నేహితుడు ఆయన. ఆర్ యు అగ్రీ ఆర్ నాట్? నీకు ఆ టేస్ట్ దొరకలేదా? ఆయన స్నేహంలో ఉన్న టేస్ట్ దొరకలేదా? దొరకలేదు. కాబట్టి నేను ఏమంటానంటే, భార్యాభర్తలకు లేదా ఒక అమ్మాయి అబ్బాయికి పెళ్ళయింది. మొదటి వారంలో ఒకరి అభిరుచులు ఒకరికి తెలియకపోవచ్చు. ఒక నెలలో కూడా ఒకరి అభిరుచులు ఒకరికి తెలియకపోవచ్చు. ఆయన ఏం తింటాడు, ఆమెకి ఏది ఇష్టం, ఇలాంటివి ఇష్టాలు కష్ట నష్టాలు తెలియకపోవచ్చు. కనీసం ఒక సంవత్సరం తర్వాత అయినా తెలుస్తాయా? తెలియదా? ఆయన దోసకాయ తినడు, ఆలుగడ్డ తినడు, కందిపప్పు తినడు, ఆయనకి ఇది ఇష్టం ఉండదు, ఆయనకు నలుపు ఇష్టం ఉండదు, ఆయనకి ఎరుపు ఇష్టం ఉండదు. తెలియదా? ఒక సంవత్సరం భార్యాభర్తలు ఇద్దరు ఒకటే దగ్గర ఉన్నప్పుడు తెలుస్తుందో తెలియదు? ఒక సంవత్సరం తర్వాత అయినా తెలిసిపోద్ది. చాలా వరకు 1 సంవత్సరం 2 సంవత్సరాల్లో ఒకరి మనసు ఒకరు అర్థం చేసుకునేంత డీప్ గా ఉంటారు. ఆయన అంటాడు, ఆ అమ్మాయికి అట్లా ఇష్టం ఉండదండి అంటాడు ఆయన. మా ఆయన ఇట్లా ఇష్టపడడక్క అంటదా ఆమె కదా. మరి యేసయ్యతో నడవబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది కదా, నీకు ఆయన మనసు తెలుసా? ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో తెలుసుకోలేకపోయినావా ఇంకా నువ్వు? అంటే ఆయనతో ఇన్ని రోజులు నువ్వు నడిచిందంతా మోసమేనా? దూరంగా ఉండే నడిచావా? పేరుకే ఒక దగ్గర ఉన్నట్టుగా ఉన్నారా మీరు? హౌ ఈజ్ యువర్ ఫెలోషిప్? మీ సహవాసం ఎలాగుంది అనేది నా ప్రశ్న అండి ఈరోజు. అలా చేయకండి, మీరు అలాంటి సహవాసం చేయకండి దేవునితో. జ్ఞానుల సహవాసం జ్ఞానాన్ని ఇస్తుంది, మూర్ఖుల సహవాసం చెడిపోతుంది. దేవునిలో ఉండి లోకంతో గడిపేవాడు. మనం వినలేదా యాకోబు 4:4 ఈ లోక స్నేహం దేవునితో వైరమని? యాకోబు 4:4 అదే కదా మనకు చెప్పింది. ఈ సహవాసం గురించి ఎన్ని మాటలు చెప్పాడు తెలుసా మీకు సొలొమోను? సామెతలు 15:31, సామెతల గ్రంథం 15:31 చాలా అద్భుతంగా మాట్లాడతాడండి. జ్ఞానుల సహవాసం ఎవరికి లభిస్తుంది అంటే, జీవార్థమైన ఉపదేశం అంగీకరించు వానికి అన్నాడు ఆయన. సామెతల గ్రంథం 28వ అధ్యాయానికి వస్తే, ప్రావెర్బ్స్ 28:19 19వ వ్యర్థమైన వాటిని అనుసరించొద్దు, అటివానికి కలిగే పేదరికం ఎంతంత కాదు అంటాడు. మనుషులైనా వస్తువులైనా లోకమైనా కాదు అనుసరించడానికి లేదు. ఒక మాట నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను ప్రియులారా, అందరితో సహవాసం చేయొద్దు.
దేవుడితో మాత్రమే సహవాసం చేయాలి, ఎవరితోటైనా స్నేహమే చేయాలి. ఆ స్నేహం కూడా క్లోజ్గా, డీప్గా, థిక్గా. డాడీ వాడు నా థిక్కు ఫ్రెండ్ డాడీ అంటే వాడు తిక్కలోడు అని చెప్తాను నేను. దేవుడు తప్ప నీకు ఎవరు క్లోజ్ లేరు, ఎవరు తిక్కు లేరు. ఆ స్థాయికి నువ్వు ఎదగకపోతే నీ పతనాన్ని నువ్వు రాసుకుంటున్నట్టే. భక్తి చేయలేవండి. ఎవరికి లేరండి ఫ్రెండ్స్ ఇక్కడ? నేను చదువుకోలేదా? మాకు లేరా? నేను చాలా సంవత్సరాలు అమీర్పేటలోనే ఉన్నాను. మంచి పెద్ద 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 వాళ్ళు, మంచి మంచి ఫ్రెండ్స్ ఉన్నారు నాకు. యేసుక్రీస్తుని ఎరగక ముందుకు ప్రాణానికి ప్రాణం అన్నట్టుగా ఉన్న ఫ్రెండ్స్ కూడా ఇప్పుడు ఎవరు లేరు నాకు. అందుకే ఫ్రెండ్ని చూడడానికి వెళ్దాము, ఒట్టిగా సరదాగా వాళ్ళతో మాట్లాడడానికి వెళ్దాము. 20 సంవత్సరాల్లో నాకు అలవాటు లేదండి. ఒట్టిగా జస్ట్ క్యాజువల్గా వాళ్ళతో స్పెండ్ చేద్దాం, ఇంపాసిబుల్ అండి అది. క్యాజువల్స్ ఏముండవండి, అంత అంత టైం లేదు ఈడ, అంత అవసరం లేదు ఈడ. అందుకే చాలా మందికి తెలుసు నా గురించి. ఏంటి అని అంటే, ఉంటే అన్న బెడ్రూమ్లో ఆయన చైర్లో ఉంటాడు, లేకుంటే అన్న హైదరాబాద్లో ఉంటాడు, అంతే. నేను 2 చోట్లనే ఉంటాను. నేను మీతో ఇప్పుడు మాట్లాడుతున్న స్థలంలో ఉంటాను, లేదు అంటే నేను బయట ఉంటాను. అది మీటింగ్లో ఒట్టిగా సరదాకు, లేదా ఒట్టిగా టైం పాస్కి పోయి మాట్లాడదాం. అంత టైం లేదు, అంత అవసరం లేదు. దాన్ని బట్టి కొంతమంది ఇబ్బంది కూడా పడతారు. అరే కనీసం అప్పుడప్పుడన్నా మమ్మల్ని మా దగ్గరికి రాడన్నా అంటే, అవసరం ఉంటే చెప్పు, ఖచ్చితంగా మీ ఇంటికి వచ్చి ఉంటాను నేను. మీకు ఏమైనా ఇబ్బంది ఉందా చెప్పు, ఖచ్చితంగా నేను మీకోసం వచ్చి నీ దగ్గర నీ ఇబ్బందిలో నేను పాలు పంచుకుంటా. అంతే తప్ప ఒట్టిగా సరదాకు రావడానికి ఐ డోంట్ లైక్, నాకు ఇష్టం ఉండదు. తిన్నరా పండరా అని నేను 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 కొంచెం బాధతో చెప్తున్నా. కొంతమంది దైవజనులు ఉన్నారు అట్లా సరదాగా అట్లా పోతూ మధ్యలో ఉన్న వాళ్ళందరినీ కలుసుకొని పోతారు. అట్లాంటిది చేయకండి, అది కరెక్ట్ కాదు. ఒక విలువగా ఉండాలి మనం. సరే, ఒకవేళ మీ నేపథ్యంలో, మీ వాతావరణంలో అలా అలా విజిటింగ్ చేస్తామంటే నాకేమి ఇబ్బంది లేదు. హైదరాబాద్లో మేమైతే అట్లా చేయం. అందుకే సరదా కన్నా అన్నప్పుడు వచ్చి విజిట్ చేయొచ్చు కదంటే, దట్స్ నాట్ ఎ మేనర్స్. నేను సరదాకు వచ్చి మీ ఇంటికి వచ్చి నేను విజిట్ చేయడము, లేకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, అవసరం ఉంటే ఖచ్చితంగా విజిట్ చేస్తాం. అది మీకు ఇన్ఫార్మ్ చేసి విజిట్ చేస్తాం. సడన్ సర్ప్రైజులు ఇచ్చి మీరు నైటీలలో ఉండి మీ జుట్టాన్ని తీరబోసుకొని మీ ఇంట్లో సమానంత చిందరవందరగా ఉండి మీరు టీవీలలో డీప్గా సీరియల్ చూస్తుంటే మేమెందుకు వచ్చి డిస్టర్బ్ చేయాలండి? మీరు మమ్మల్ని అప్పుడు ఆదరించిన దానికంటే ఎక్కువ తిట్టుకుంటారు. నేను చెప్పినానే వద్దే అలా మటన్ అంటే తెచ్చినావు, తెచ్చిందాక ఎంత పట్లే తిందాం అనేసరికి అయ్యగారు వచ్చింది చూసినావా అని మమ్మల్ని తిట్టుకోవాలండి. అన్వాంటెడ్ గెస్ట్లను ఎప్పుడు కావండి మేము. అదొక కోణం అయితే, ఇక సరదాగా అయితే ఏం సరదాలు ఏమీ లేవండి. సరదాగా కుటుంబంతో గడపడానికి లేదు ఈడ, ఇక సరదాగా బయట వాళ్ళతో ఏడ గడుపుతాం. ప్రైజ్ గాడ్ ఫర్ దట్. ఎందుకంటే జ్ఞానుల సహవాసం చేయాలనుకుంటున్నాం, ఎందుకంటే జ్ఞానం అంటే క్రీస్తు కాబట్టి. అలాగని భార్యతో పిల్లలతో సరదా గడపొద్దని కాదు, బంధువుల దగ్గరికి వెళ్ళొద్దని కాదు నా ఉద్దేశం, ఎవరిని మీరు కలవద్దని కాదు నా ఉద్దేశం. దేవుడి కంటే ఎక్కువ ఏది కాదనేదే నా ఉద్దేశం. దయచేసి దీంట్లో మీరు తప్పులు వెతకాల్సిన అవసరం లేదు. దేవుని కంటే ఎక్కువ ఏది కాదు. ఉండదా అండి? మాకు కూడా ఉంటుంది, తిరగాలి, చేయాలి, ఎందుకు ఉండదండి? అవన్నిటిని త్యజించేసి యేసయ్యతో ఉండడానికి తీర్మానం చేసుకున్నాం. ఎస్,
ఎంజాయింగ్ ఎ లాట్. ఇందులో చాలా తృప్తి ఉందండి. ఆయనతో గడపడంలో ఉన్న తృప్తి, ఆయన పాదాల దగ్గర ఉండడం తృప్తి, ఆయనతో మాట్లాడే తృప్తి, ఆయన నుండి వినే తృప్తి, ఆయన నుండి నేర్చుకునే తృప్తి లోకంలో ఎక్కడ దొరకదు. కాబట్టి మీరు సమయం దొరికితే ఏం చేయాలి? టీవీల ముందు కాదు ఉండాల్సింది. సమయం దొరికితే ఏం చేయాలి? మనుషుల ముందు కాదు ఉండాల్సింది. సమయం దొరికితే ఏం చేయాలి? దేవుని సన్నిధానంలో ఉండాలి. నోట్స్ పెట్టుకోవాలి, బైబిల్ పట్టుకోవాలి, మోకాళ్ళ మీదకి వచ్చేయాలి, ప్రార్థనలోకి వచ్చేయాలి, వాక్యం చదవాలి, పాట పాడాలి, దేవుణ్ణి అడగాలి. ఇక నిద్రపోతే బాగుండని పండుకొని ఇటు వర్లి టైం పాస్ చేసి పండుడు కాదండి. చాలు, నీ జీవితానికి సరిపడంత వండుకున్నావు, ఇక చాలు. ఇక వండుడు వదిలేయి. నీ జీవితంలో అధికంగా చేసినవి రెండు ఉన్నాయి, ఒకటి పండుడు, ఒకటి తినుడు. ఇంకా చాలు రెండు. జీవితాన్ని సరిపోయేంత తిన్నావు, జీవితాన్ని సరిపోయేంత వన్నావు. కొంచెం త్యాగం చేయదాన్ని, ఆ రెండింటిని కొంచెం త్యాగం చేయండి. సహవాసం చేయండి దేవునితో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 33, 34. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 33, 34. మోసపోకడి, దుష్ట సాంగత్యం, మంచి నడవడిని చెరుపును. మీకు సిగ్గు కలగడానికి చెప్తున్నా అంటాడండి 34లో. మోసపోవద్దు. కాబట్టి సహవాసం, జ్ఞానుల సహవాసం. నువ్వు వెతుక్కోవాలి, నీకంటే ఎక్కువ వాక్యం తెలిసినవాడిని. నువ్వు వెతుక్కోవాలి, నీకంటే ఎక్కువ జ్ఞానం తెలిసినవాడిని. నువ్వు వెతుక్కోవాలి, నీకంటే ఎక్కువ ప్రార్థన పరుణ్ణి. ఆ వ్యక్తితో కనెక్షన్లో ఉండాలి. ఆ వ్యక్తి అనుభవాన్ని తీసుకోవాలి. ఎక్కువ సమయం గడపడానికి నువ్వు కొన్ని తీర్మానాలు చేసుకోవాలి. నువ్వు ఎన్ని గంటలకు లేవాలి, ఎన్ని గంటలకు పడుకోవాలని ఒక తీర్మానం ఉండాలి నీ దగ్గర. నువ్వు ఎప్పుడెప్పుడు తినాలి, ఎంత తినాలి అని ఒక తీర్మానం ఉండాలి నీ దగ్గర. ఏం చదవాలి, ఎంత చదవాలని ఒక తీర్మానం ఉండాలి నీ దగ్గర. నువ్వు ఎంతసేపు ప్రార్థనలో గడపాలి అనే ఒక తీర్మానం ఉండాలి నీ దగ్గర. ఒక తీర్మాన సంబంధంగా బ్రతకండి మనది. ఇష్టం వచ్చినట్టుగా బ్రతుకు కాదండి. ఒక మాట మీరు చెప్పనియండి మీకు, నేను స్వేచ్ఛగా బ్రతుకు కాదండి మనది. క్రీస్తు అనుగ్రహించు పరిశుద్ధాత్మ స్వాతంత్రంలో బ్రతకండి మనది. స్వేచ్ఛకు స్వాతంత్రానికి చాలా వ్యత్యాసం ఉందండి. లోకంలో ఉన్నాడు స్వేచ్ఛగా బ్రతుకుతాడు, క్రీస్తులో ఉన్నాడు ఆత్మ అనుగ్రహించి స్వాతంత్రంలో బ్రతుకుతాడు. ఈ వ్యత్యాసం తెలియకుండా మనం కూడా స్వేచ్ఛగా బ్రతుకుతే బాగుండు అని ఆశిస్తున్నారు. పాపం జ్ఞానం లేని కారణాన, చిన్నవాళ్ళు అయిన కారణాన మన పిల్లలు కూడా ఇదేంది మమ్మీ, ఇదేంది డాడీ, ఎప్పుడు ఇదేనా, మనకు స్వేచ్ఛ లేదా అనుకుంటున్నారు. అవును, లేదు, మీకు స్వేచ్ఛ లేదు, స్వాతంత్రం ఉంది. స్వేచ్ఛ లేదండి మీకు. యేసుక్రీస్తు స్వేచ్ఛ ఇచ్చిన అని చెప్పిండు ఎక్కడైనా? మీకు స్వాతంత్రం ఇచ్చిన అని చెప్పాడు. అది ఆత్మ అనుగ్రహించు స్వాతంత్రం. పరిశుద్ధాత్మ ఫ్రేములో ఉండే స్వాతంత్రం. మిస్టేక్ కావద్దండి, తప్పు కావద్దండి అలా. అందుకే ఏది చూడాలి, ఏది వినాలి, ఏది త్రాగాలి, ఎలా ఉండాలి, ఈ ఆత్మ అనుగ్రహించే స్వాతంత్రంలో ఉంది. స్వేచ్ఛలో ఏదైనా చేయొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కాబట్టి మనం స్వేచ్ఛా జీవులం కాదు, స్వాతంత్ర జీవులం. స్వాతంత్రం అంటే 1947-48లో వచ్చిన స్వాతంత్రం కాదు. 2000 సంవత్సరాల క్రితం పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్ముడు అనుగ్రహించిన స్వాతంత్రం. రాసుకోండి, తర్వాత చదవండి మాటలన్నీ. సామెతలు 1:10, సామెతలు 2:20, సామెతలు 12:26, సామెతలు 13:20, సామెతలు 24:1,
సామెతలు 28:7, సామెతలు 31:3, సామెతలు 22, 24, 25. ఈ 13వ అధ్యాయం 20వ వచనానికి మీరు ధ్యానించవలసిన వాక్య భాగాలు. మళ్ళీ చెప్పాలా, అవసరం లేదా? సామెతలు 22 అధ్యాయం 24, 25. మళ్ళీ చెప్పాలండి? ఓకే. సామెతలు 13వ అధ్యాయం 21వ వచనం. కీడు పాపులను తరుమును, నీతిమంతులకు మేలు ప్రతిఫలముగా వచ్చును. ఆశ్చర్యమైన మాట అండి ఇది. పాపులను ఏది తరుముతుందండి? కీడు. నీతిమంతులకు ఏమొస్తుందండి? మేలు. కీడు మేలు, మేలు కీడు. బైబిల్ చాలాసార్లు మాట్లాడింది కదా, దీన్నే మంచి చెడు. పాపికి ఏమొస్తుంది? కీడు తరుముతుంది అంటండి. నీతిమంతునికి ఏమొస్తుంది? మేలు ప్రతిఫలంగా వస్తుంది అంటాడు. యెషయా గ్రంథం 47వ అధ్యాయంలో 10-11 వచనాలు మనం చూస్తే, యెషయా గ్రంథం 47వ అధ్యాయము 10-11 వచనాల్లో, నీ చెడుతనము నీవు ఆధారము చేసుకొని ఎవడునూ నన్ను చూడడు అని అనుకుంటివి. నేనున్నాను, నేను తప్ప మరెవరూ లేరని నీవు అనుకున్నట్లుగా నీ విద్యయు నీ జ్ఞానము నిన్ను చెరిపివేసెను. కీడు నీ మీదికి వచ్చును, నీవు మంత్రించి దాన్ని పోగొట్టజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నువ్వు విచారించలేవు. నీకు తెలియని నాశనం నీ మీదికి ఆకస్మికంగా వచ్చును. చాలా భయంకరమైన మాట అండి. కొందరు ఏమనుకుంటున్నారట అంటే, వినాలి జాగ్రత్తగా, మీ చెడుతనాన్ని మీరు ఆధారం చేసుకొని ఏమనుకుంటున్నారు? మరి ఎవ్వడు నన్ను చూడరు అనుకుంటున్నారట. రహస్య పాపం. నేనున్నాను తప్ప ఎవ్వడు లేడిక్కడ అనేటట్లుగా వాళ్ళ విద్య, వాళ్ళ జ్ఞానం వాళ్ళని చెరిపేసిందంట. వాడు ఇంటలెక్చువల్ గా ఆలోచించాడు, ఎవ్వడు చూడని దగ్గర నేను తప్పు చేయాలి. వాడు ఇంటలెక్చువల్ గా ఆలోచించాడు, ఎవ్వడు నన్ను పట్టుకోలేరు. దేవుడు అంటున్నాడు, తమ్మి, కీడు నీ మీదకి వస్తుంది. బాబు, నువ్వు అనుకున్నావు కదా, కీడు నీ మీదకి వస్తుంది. నీవు మంత్రించిన దాన్ని పోగొట్టుకోజాలవు. అంటే నువ్వు ప్రార్థన చేయి, మంత్రగాల దగ్గరవో, నువ్వేమన్నా చేయి, పోగొట్టుకోజాలవు. ఆ కీడు నీ మీద పడును, దానిని నీవు నివారించలేవు. నీకు తెలియని నాశనము నీ మీదికి ఆకస్మికంగా వస్తుంది. ఒక్క మాట చాలండి ఈ సామెతలు 13:21 అర్థం చేసుకోవడానికి. మీకు అర్థమైందో లేదో కానీ చాలా 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 క్రిటికల్ విషయం అండి అది. సామెతలు 3:10లో ఈ మాట మనం గమనించవచ్చు. 32వ కీర్తన 10వ వచనాన్ని మనం చూస్తే, కీర్తన 32:10 వచనంలో, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించి ఉన్నది. అంటే యెహోవా యందు నమ్మిక ఉంచు వానికి వేదనలు కలగవా? కలిగిన కృప ఆవరించి ఉంటది. కాబట్టి వాడు ధైర్యంగా ఉంటాడు, వాడు ధైర్యంగా జయించుతాడు దాన్ని, వాడు ధైర్యంగా ముందుకు వెళ్తాడు వాడు దాంట్లో. ఈరోజు మనం పాడుకున్నాం కదా, నీ కృప, ఏం పాడది? నీ కృప నాతో ఉన్నది దేవా. కృప ఆవరిస్తే చాలు. 54వ కీర్తన 5వ వచనంలో, 54వ కీర్తన 5వ వచనంలో, నా శత్రువులు చేయు కీడు ఆయన వారి మీదికి రప్పించును, నీ సత్యమును బట్టి వారిని నశింప చేయుము, స్వేచ్ఛార్పణలైన బలులను నీకు అర్పించదు.
నా శత్రువులు చేయు కీడు. చూసారా, కీడు గురించి మాట్లాడతాడు, ఏది ఎవరి మీదకి వస్తుందో మాట్లాడతాడు. కాబట్టి మీరు స్టడీ చేయండి. సామెతలు 11:31, సామెతలు 11:31, సామెతలు 13:13, సామెతలు 17:13. సామెతలు 13:13 అండి. తర్వాత సామెతలు 17:13 అండి. టైం అయిపోయిందా మనది? 6:27. ఇంకొక వచనం చూద్దామండి. 13:22, 13:22. మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలుగా చేయును, పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడు. పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడు. ఇది ప్రవచనం అండి, ఇది సత్యం. కాబట్టి ఏం కాదు, ఏమి కాదు. సంపాదించనియండి, సంపాదించేటోడు అది నీతిమంతులకు ఇచ్చి చచ్చిపోతాడు. మనకు అర్థం కాదు అది, దేవుడు వాడిని ఎందుకు సంపాదించడానికి పర్మిషన్ ఇస్తున్నాడు. ఒక విధంగా చెప్తే నిజంగా దేవుని పిల్లల ఆస్తి ఏంటి అని అంటే, ఫిలిప్పీ పత్రిక 3:7-11 క్రీస్తేనండి. ఏవేవి లాభకరములైనయో వాటిని నేను నష్టంగా పెంటగా భావించాను, ఎంచుకున్నాను అన్న పౌలు మాటలను బట్టి మనకు అర్థం కావాల్సింది ఏంటి? ఫిలిప్పీ పత్రిక 3:7-12 మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నిజమైన ఆస్తి అంటే క్రీస్తే, క్రీస్తే, క్రీస్తే. కాబట్టి మనం మంచివాడు తన పిల్లలను ఆస్తికి కర్తలుగా చేయాలి అంటే మొట్టమొదటి ఉద్దేశం అండి, క్రీస్తును మన పిల్లలకు ఆస్తిగా ఇవ్వాలి. చెప్పండి మీ పక్క వాళ్ళకు, క్రీస్తును మన పిల్లలకు ఆస్తిగా ఇవ్వాలి. పండిత పుత్ర పరమశుంఠగా మార్చకండి. క్రీస్తుని పిల్లల ఆస్తి అవ్వాలి. నీవిచ్చే పొలాలు, బంగారాలు, ఇండ్లు, ఏమండి కొన్ని ఉంటే చూసారా, మెటీరియల్ భౌగోళిక సంబంధమైన బ్లెస్సింగ్స్, వేస్ట్. క్రీస్తుని ఆస్తిగా ఇవ్వండి మీ పిల్లలకు. ఆ శృంగారం అనే దేవాలయం దగ్గర అపోస్తల కార్యాలు 3వ అధ్యాయంలో ఒకడు పేతురు వైపు, యోహాను వైపు చూస్తున్నాడు. అందరూ ఏదో ఒకటి ఇచ్చిపోతున్నారు అక్కడ వాళ్ళకు. అందరూ ఏదో ఒక సహాయం చేస్తున్నారు. మీకు మాట చెప్పనా, వారందరూ ఇచ్చిన సహాయం ఎలాంటిదంటే మళ్ళీ వారిని అడుక్కునేటట్టుగానే చేసింది. వాళ్ళందరూ చేసిన సహాయం ఎలాగుందంటే వాళ్ళని భిక్షగాలుగానే చేసింది. కానీ పేతురు, యోహాన్లు వానికి ఏమిచ్చారో తెలుసా? 5వ వచనంలో వాడు వారి యొద్ద ఏమైనా దొరుకునని కనిపెట్టుచు వారి యందు లక్ష్యం ఉంచెను. అంతటా పేతురు అన్నాడట, వెండి బంగారాలు నా యొద్ద లేవు, కానీ నా దగ్గర ఒక ఆస్తి ఉంది. హల్లెలూయా, స్తోత్రం, ఎక్సలెంట్. నా దగ్గర ఒక ఆస్తి ఉంది. వెండి బంగారాలు లేవు నా దగ్గర. అపొస్తలులు 3:5-6 చదువుతున్నాం. అపొస్తలుల కార్యాలు 3:6. నా యొద్ద వెండి బంగారాలు లేవు. నీ పిల్లలకి ఏమిద్దాం అనుకుంటున్నావు? బిడ్డ, వెండి బంగారాలు సంపాదించలేకపోయినాను, ఆస్తులు సంపాదించుకోలేకపోయాను, ఇట్స్ ఓకే. నేను నీతిగా ఉన్న బిడ్డ, నేను ఎవరికి అన్యాయం చేయలేదు, ఎవరిని మోసం చేయలేదు. నాకు వచ్చిన జీతంలో ఇగో మన నలుగురు బ్రతకడమే కష్టమైపోయింది, మీకు చదివించడమే కష్టమైపోయింది బిడ్డ. అందుకని మీకు మంచి పెద్ద రెసిడెన్షియల్ స్కూళ్ళలో చదివించలేకపోయా. నేను నా దగ్గర ఏమి లేవు, కానీ నాకు కలిగినది, నా యొద్ద ఉన్నది కాదు, నాకు కలిగింది. పేతురు అంటున్నాడు, నాకు కలిగింది నీకు ఇస్తున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నేను నీకు ఇస్తానని చెప్పాడు. హల్లెలూయా. అదండి గొప్ప ఆస్తి. ఇప్పటి వరకు వానికి పెద్ద పెద్ద దానాలు ధర్మాలు చేసి ఉండొచ్చండి ఎవరైనా,
పుట్టినరోజులకో పెళ్లి రోజులకో. ఏమైందండి వాళ్ళకు? అది వాడిని మళ్ళీ ఏం చేసింది? భిక్షగానిగానే మిగిలించింది. ఈ రిమైన్స్ బెగ్గర్. కానీ పేతురు యోహాన్లు ఇస్తే వాడికి అక్కడి నుంచి భిక్షగాడు కాదండి, ఇంకా బ్రతుకు మారిపోయింది. మీరు తర్వాత చూడండి, వాడు మందిరంలో ఉన్నాడు, వాడు కూడా ఆరాధన చేస్తున్నాడు. ఆయన వాడి లేవల్ మారిపోయిందండి. నీ పిల్లలకి ఏమిస్తావు? నువ్వు భిక్షగాన్ని చేస్తావా? వాళ్ళ లేవల్ మార్చండి మీరు. దేవుడికి స్తోత్రం. మీకు ఆస్తులుంటే అంతస్తులుంటే మంచిది, దేవుడికి మహిమ కలుగును గాక. అవి ఇవ్వద్దు అనేది నా ఉద్దేశం కాదు, కానీ అవన్నీ ఇచ్చి క్రీస్తుని ఇవ్వకపోతే లాభం లేదు అంటున్నాను. చాలా మంది ఏం చేస్తారో తెలుసా అండి, అవన్నీ ఇస్తారు పిల్లలకు, ఆస్తులు ఇస్తలేరు. సారీ, యేసుని ఇస్తలేరు, నిజమైన ఆస్తులు ఇస్తలేరు. క్రీస్తుని ఆస్తిగా ఇవ్వండి మీరు. ప్రధానమైంది అది. చెప్పండి, ఎంతమంది ఇస్తారు మీ పిల్లలకు క్రీస్తుని ఆస్తిని? మాట్లాడండి, కన్ఫెస్ చేయండి, చూద్దాం. కొంతమంది స్పీక్ అవుట్. పిల్లలకు క్రీస్తుని ఆస్తిగా ఇవ్వాలనుకున్నాం, ఎప్పటి నుంచో అనుకుంటున్నాం. గ్లోరీ టు గాడ్. మేము ఆశపడుతున్నాం, దేవుడు ఆశను తీరుస్తాడని. ఆమేన్, ఆమేన్. వాళ్ళ బ్రతుకును, వాళ్ళ స్థితిని మార్చాలి. మీరు దీనికి ఫిక్స్ గా అండి, మీరు సంపాదించలేదనే బాధ ఉండదు మీ లోపల. మీరు దీన్ని ఫిక్స్ గా అంటే మీరు ఎంత ఫ్రీ అయిపోతారు. లేకుంటే లోపల ఒక వెలితి, రేపాడు అడిగితే ఏమిచ్చినావు డాడీ అంటే ఎందుకు ఇవ్వాలంట నేను. ఇది భారతదేశంలో ఉన్న ట్రెడిషన్ తప్ప ఏ దేశంలో లేదు ఇట్లా. మనం బాగా సంపాదించి వానికి ఇస్తే వాడు బాగా ఖర్చు పెట్టి నాశనం చేస్తాడు. క్రీస్తుని ఇచ్చిన తర్వాత నువ్వు ఏది ఇచ్చినా వాడు దాన్ని క్రీస్తు మహిమ కొరకు వాడతాడు. క్రీస్తుని ఇవ్వకుండా నువ్వు ఆస్తిని ఇస్తే వాడు తగలబెట్టేస్తాడు, నాశనం చేస్తాడు, ప్రయోజనకరంగా వాడాడు. ఫస్ట్ నువ్వు క్రీస్తుని ఇచ్చి తర్వాత నువ్వు ఆస్తిని ఇయ్యి, వాడు దాన్ని రెట్టింపు చేస్తాడు, వాడు భక్తిగా ఉంటాడు, వాడు జాగ్రత్తగా బ్రతుకుతాడు. అందుకే మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తి పంచిస్తాడనుందా? ఆస్తికి కర్తలని చేస్తాడు. వాళ్ళు ఆ స్టేజ్కి వెళ్ళిపోతారు. మీకు గుర్తుకుందా ఇదే మాట సామెతల గ్రంథం 8వ అధ్యాయంలో? పక్కన ఎవరైనా చెప్తారా రెఫరెన్స్? ఆస్తికి కర్తలుగా చేసే రెఫరెన్స్ 17 21? నన్ను ప్రేమించు వారిని ఆస్తికి కర్తలుగా చేయుదును 21వ వచనం. ఈ వచనాన్ని ఆ వచనాన్ని రెండింటిని పెట్టుకొని చూడండి. సామెతలు 13:22 సామెతలు 8:21 పక్క పక్క పెట్టుకొని చూడండి, మీకు అర్థమైపోతుంది ఎవరు ఎలాగున ఆస్తికి కర్తలుగా చేయగలరో. మంచివాడెవరు? జ్ఞానాన్ని ప్రేమించువాడు, క్రీస్తుని ప్రేమించువాడు, క్రీస్తును మాత్రమే హత్తుకొని ప్రేమించి బ్రతికేవాడు. నీ పిల్లలకు ఇవ్వవలసిన ఆస్తి ఏంటో నువ్వు ఆలోచించి ఈరోజు. నేను ఒక మాట చెప్పనండి, నా జనరేషన్ నుండి యేసుప్రభుని నమ్ముకున్నాం. నాకు తెలిసి మా పిల్లలు ఏమనుకుంటారో తెలుసా? ఎవరైనా మా కులపోలు కలిసి లేదా ఇంకెవరైనా బంధువులు కలిసినప్పుడు వాళ్ళని చూసినప్పుడు ఏమనుకుంటారో తెలుసా? మేమెంత ధనిలో, మా ముత్తాత బెంజమిన్ యేసుప్రభు నమ్ముకోవడం వల్ల మేము అందరం యేసుప్రభులో ఉన్నాం అనుకుంటారు వాళ్ళు. నేను నా జనరేషన్, నా భవిష్యత్తులోకి వచ్చే జనరేషన్ నేను లైన్ తిప్పిన. దేవునికి స్తోత్రం. రాబోయే తరాలను నేను సత్య మార్గం వైపు తిప్పిన. అప్పటి వరకు మేము ఇలా ఉన్నాం విగ్రహారాధనలో, కానీ ఇలా తిప్పా నేను. గొప్ప ఆస్తి అది.
నేను కానీ, మా అన్న కానీ, మా తమ్ముడు కానీ, మేము ముగ్గురు అన్నదమ్ములు, పాలాది అనే పేరు కలిగిన మేము ముగ్గురం యేసుప్రభులో ఉన్నాం. మా పిల్లలు ఇంకెప్పటికీ విగ్రహారాధన చేయరు. మా తరం తర్వాత మేము మా చిన్నప్పుడు విగ్రహారాధన చేసినాం కానీ మా తర్వాత తరం నుంచి ఇంకెవరు కూడా విగ్రహారాధన చేయరు. మా తరం నుండి వదిలేసాం మేము. దేవునికి స్తోత్రం. అది ఎంత గొప్ప ఆస్తో వాళ్ళ భక్తిలో ఉంటే తెలుసుకుంటారు మా పిల్లలు. ఎంత ఉన్నతమైన ఆస్తో అది. గుండు కొట్టించేది తప్పించినాం, కొబ్బరికాయలు కొట్టేది తప్పించినాం, ఊదుబత్తీలు ముట్టించేది తప్పించినాం, తీర్థయాత్రలు చేసేది తప్పించినాం. అది పెద్ద ఖర్చు. అవన్నీ పెట్టుకుంటే కూడా వాళ్ళు కోటీశ్వరులు అవుతారు కదా. అట్లా వాళ్ళకు భౌతికంగా తప్పించిన ఆ ఖర్చులు ఆత్మీయంగా క్రీస్తునే ఇచ్చాం. వారు మేము కలిగి ఉన్నాం, ఇప్పుడు వారు కూడా కలిగి ఉండడానికి ప్రయాసపడుతున్నాం. ఇటువాడు పిల్లలను ఆస్తికర్తలుగా చేస్తాడు. మీరు రాసుకోండి, తర్వాత చదవండి. ఇక్కడ మనం ఆపేద్దాం. సామెతలు 28:8. సామెతలు 28:8. 37వ కీర్తన 25. ఎస్తేరు 8:2. యోబు 15:29. యోబు 27:16-17. కీర్తన 37:25. సామెతలు 17:6. ప్రసంగి 2:26. ఆదికాండం 17:7-8. కీర్తనలు 25:12-13. 102వ కీర్తన 28. 112వ కీర్తన 2. 128వ కీర్తన 6. సేవకులకు కూడా ఒక మాట చెప్తానండి నేను. సేవకుల్లో కూడా కొంతమంది మేమేం సంపాదించలేదు, మేమేం సంపాదించుకోలేదు, మా పిల్లలకు మేము ఇవ్వలేకపోతున్నాం అన్న బాధ అవసరం లేదండి. నిజంగా నువ్వు క్రీస్తుని ఇవ్వగలిగితే మీ పిల్లలకు, ఆ క్రీస్తు మీ పిల్లల్ని ధనవంతులని చేస్తాడు. ఆ క్రీస్తు మీ పిల్లలకు సమస్తాన్ని ఇస్తాడు. మీరు నమ్మండి దయచేసి. ఆ దృక్పథం మీ లోపల నుండి, ఆ వేదన మీ లోపల నుండి తీసేయండి. మీ భక్తి వారికి మాదిరిగా, మీ ఆత్మీయత వారికి మాదిరిగా ఉంటే అది గొప్ప ఆస్తి. కాబట్టి మనం ప్రయాసపడాల్సింది ఒకటే దానికోసం. ఏ విధము చేతనైనను వారి క్రీస్తును కలిగి ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను, కలిగి ఉండాలి, కలిగి ఉండాలి. మేము కలిగి ఉన్నది కలిగి ఉండాలి, క్రీస్తును కలిగి ఉండాలి వారు. అది గొప్ప ఆస్తి. వారు ఈ దేశంలో ఉన్నా, విదేశంలో ఉన్నా, ఏ దేశంలో ఉన్న వారు క్రీస్తును కలిగి ఉంటే చాలు, అది వాళ్ళని ఆశీర్వదిస్తుంది. ప్రార్థన చేసుకుందాం. సైమన్ అన్న ప్రార్థన చేయండి అన్న. స్తోత్ర మహాగణుడ, మహోన్నతుడ, సమస్త జ్ఞానమునకు ఆధారమైన మా దేవ, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తున్నాము నా తండ్రి. రాత్రంతయు మమ్మలను కాపాడి మరొక రోజును మా ఆయుష్కాలంలోనికి మీరు ఉచితముగా ప్రవేశపెట్టినందుకు స్తోత్రాలు తండ్రి. ఈ దినము ప్రారంభ గడియల్లోనే మీ సన్నిధిని మేము ఆశ్రయించగలిగిన మంచి అవకాశమును మాకు ఇచ్చారు నాయన. ఈ సహవాసములో ఏకీభవించుటకు మాకందరికి మీరు చూపించిన గొప్ప కృప, నడిపింపు కొరకై స్తోత్రాలు. సామెతల గ్రంథం ధ్యానములో మా జీవితాలను మీ సన్నిధిలో రూపాంతరపరచుకోవడానికి ప్రభువా మీరు ఇస్తున్న చక్కటి మీ జ్ఞానముతో కూడిన నడిపింపు, మీ దాసునికి మీరు ఇచ్చిన అభిషేకము, భారము కొరకై స్తోత్రాలు.
సామెతల గ్రంథం 13వ అధ్యాయములో దేవా జ్ఞానమును ప్రేమించుట విషయం మీరు చాలా తేటగా మా ముందు ఉంచారు ప్రభు. నైనా అలానే తండ్రి మరి మిమ్మల్ని ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానన్నారు. అనేక సత్యాలు మా ముందు ఉంచారు దేవా. బిడ్డలు కొందరు నోట్ చేసుకున్నారు, వాటిని మర్చిపోక ధ్యానం చేస్తూ జీవితంలోనికి అన్వయించుకుంటూ మీరు లోకములు ఎట్టివారై ఉన్నారో మేము కూడా అలాగున ఉండనటువంటి బలమును మాకు ధరింపజేస్తున్నారు. మీకు స్తోత్రాలు. ఈ బలమును మేము వదులుకుంటేనైనా మీ వలె మేము లోకములో ఉండలేము నాయన. ప్రభా మీరు ఇచ్చు బలమును నడిపింపును కలిగి ఈ దినమంతా లేఖనమును బట్టి మా జీవితాలను మేము కట్టుకుందుముగా కానీ మీ హస్తములకు అప్పగించుకుంటూ ఈ సహవాసమును ఈ పరిచర్యను మీరు ఆఖరి వరకు నైనా నీ సన్నిధిలో మీ కృపలో వర్ధిలింపచేసి విస్తరింప చేయగలరని మీకే సమస్త మహిమ ఘనత ప్రభావాలు చెల్లించుకుంటూ యేసు క్రీస్తు వారి పరిశుద్ధ నామం పేరిట ప్రార్థించి వేడుకొంచున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి శ్రేష్టమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఉన్నతమైన నడిపింపు, కాపుదల, భద్రత మనకు మన కుటుంబాలకు సంఘమంతటికి సహవాసమునకు ఆయన రాకుడు కొరకు ఎదురు చూస్తూ పరిశుద్ధులందరికీ సదా తోడయండి కావలి ఉండునుగాక. ఆమేన్. ఆమేన్.